అందుకనేసి వెళ్దామని ఉన్నాము. ప్రజెంట్ మన లొకేషన్ వచ్చేసరికి హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. ఈరోజు వచ్చేసరికి మా ఫ్రెండ్ ఊరి పండగకి పిలిచాడు, అందుకనేసి వెళ్దామని ఉన్నాము. ప్రజెంట్ మన లొకేషన్ వచ్చేసరికి గోపాలపట్నంలో ఉన్నాం. అయితే అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ చెప్తాను. ఇక్కడ మరి బస్సు కోసం చాలామంది వెయిట్ చేస్తారు, లేడీస్ కూడా. చూడండి మరి బస్సులో సీట్ అవుతా లేదో మరి అంతా మరి దిగాక చెప్తాను. అయితే ఇప్పుడు ఇంకా బయటకు వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎదురుగా మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూద్దాం. చూడండి, ఇంటికి రాగానే డ్రింక్ ఇచ్చారు. అదే కొంచెంసేపు ఆగి రెడీ అయ్యి అప్పుడు పండగకి వెళ్దాం. ఇప్పుడు అలాగా పండగ తిరుగుదాం వచ్చాము. నేను ఫ్రెండ్ కొంచెం కెమెరా ఆడికి సిగ్గుపడుతున్నాడు. అయితే ఫస్ట్ ఇక్కడ 1 by 1 స్టాల్స్కి వెళ్ళి ఏమంటే ఫుడ్స్ ట్రై చేద్దాం ఫస్ట్. అయితే అలా తిరుగుతుండగా ఒక సైడ్ ఒక షాప్ లోని మాకు ఇలాగ ఒక చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది. ఇక్కడ ఒకటి తీసుకుని కాస్ట్ రూపీస్, టేస్ట్ చాలా. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 గారెలు, కొద్దిగా చికెన్ కర్రీ, కొద్దిగా మటన్ కర్రీ, కొద్దిగా బిర్యానీ, కొద్దిగా రైతా వేసుకొని పని కొద్దిగా పక్కన పెట్టాను. నాకు మా ఫ్రెండ్ ఇంట్లో బాగా నచ్చింది ఏంటంటే టెర్రస్. ఈ పైన వ్యూ అయితే చాలా చాలా బాగుంటది. పీస్ఫుల్ గా. అలాగే వైజాగ్ చాలా వరకు అంటే లోకల్ ఏరియా అంతా కూడా చాలా నీట్ గా కనిపిస్తూ భలే ఉంటుంది. ఇక్కడ కూర్చొని తింటే అది ఇంకా బాగుంటుంది. అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫుడ్ విషయం వచ్చేసరికి బిర్యానీ, కూర అన్ని కూడా ప్లేట్ చాలా కలర్ఫుల్ ఉంది. అయితే ఫస్ట్ గా గారి చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్క తీసుకొని మటన్ లో పెట్టుకొని తిన్నాను. బాబా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తర్వాత గారెలో మళ్ళీ ఇంకో చిన్న ముక్క తీసుకొని నెక్స్ట్ చికెన్ కర్రీ పెట్టుకొని తిన్నాను. దీని టేస్ట్ కూడా ఇంకా బాగుంది. నాకు ఇంట్లో కానీ మటన్ బాగా నచ్చింది. తర్వాత బిర్యానీలో కొద్దిగా కచ్చాంబర్ వేసుకొని కలుపుకొని బాగా తిన్నాను. బిర్యానీ వేడి వేడిగా కచ్చాంబర్ చల్లగా పక్కన కర్రీతో కలుపుకొని తింటే ఇంకా సూపర్ గా ఉంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. అయితే సాంప్రదాయం ప్రకారం కచ్చాంబర్ వేసుకొని కలుపుకొని తర్వాత ముక్కలు పెట్టుకొని తింటే బాబా ఇంకా హైలైట్ గా ఉంది. ఇక్కడ మన బిర్యానీ స్టేజ్ అంతా ఖాళీ అయిపోయి లాస్ట్ స్వీట్ తిని కంప్లీట్ చేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బస్ ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ అక్కడ వరకు దిగబెట్టాడు బస్ స్టాప్ వరకు. ఇంకా తర్వాత ఇంకా కంచరపాలెం వరకు వెళ్ళిపోయాను. ఇంకా లాస్ట్ ఫైనల్లీ కంచరపాలెంకి వచ్చాం, ఇంటికి దగ్గరలో. అయితే ఇంకా ఫుడ్ గురించి ఇంకా పండుగ గురించి చెప్పాలంటే వైబ్ అయితే మాకు చాలా చాలా బాగుంది. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది. కంచరపాలెం బాగా ఇష్టం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొద్దిగా మంచి స్లీప్ వేసి ఫుడ్ మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది. ఇదే డైలీ ఇంకా రెగ్యులర్. ఇంక ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదే మన ఫస్ట్ బ్లాగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఉంటాను మరి. జై హింద్.